అది 16వ శతాబ్దం. మొఘల్ సామ్రాట్ బాబర్ సర్వశక్తులను వినియోగించి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోనారంభించాడు. దాదాపు ఉత్తర భారతదేశమంతా తన విజయకేతనాన్ని ఎగురవేయడంలో సఫలీకృతమయ్యాడు. కానీ సుభిక్షము, సర్వతంత్ర స్వతంత్రమని ప్రసిద్ధి చెందిన రాజ్యమొకటి దక్షిణ భారతంలో విలసిల్లుతూ ఉండేది. ఆ రాజ్యమే విజయనగరం. విజయనగర రాజు బుద్ధిబల, భుజబల సంపన్నుడైన శ్రీకృష్ణదేవరాయలు. ధర్మ సంస్థాపనలో వారికున్న సాటిలేని శ్రద్ధాభక్తులు, అలాగే వారికున్న కళాపిపాస వారి వ్యక్తిత్వానికి అద్దం పట్టేవిలా నిలిచాయి. మహామంత్రి తిమ్మరుసు వీరిని శ్రీకృష్ణదేవరాయల వారు అమితంగా అభిమానించటమే కాదు, పితృతుల్యులుగా వారిని ఎంతగానో గౌరవించేవారు. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి 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 శ్రీకృష్ణదేవరాయల వారికి. ఇక రాజపురోహితుడు తాతాచార్యుడు ధూర్తుడు, అవకాశవాది, దురాశాపరుడు. విజయనగర సామ్రాజ్య దర్బారుకే కళంకమైన ఇతడు కేవలం వంచన, కాపట్యాలు, కుతంత్రాలతో తన పబ్బం గడుపుకునేవాడు. సత్యవాక్ పరిపాలకులైన మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి జై జై. తాతాచార్యుల వారు, మీరు తెనాలి గ్రామానికి వెళ్లారు కదా? అవునండి. మీరేదో గోష్ట్లో పాల్గొనడానికి వెళ్లారు కదూ? అవును. మరి మీకు గాయం ఎలా అయ్యింది ఆచార్య? లేదు లేదు మహారాజా, మీకు బాగా తెలుసు కదా మహారాజా, మేము మహేశ్వరుడి ధ్యానంలో ఉంటే అప్పుడు ఇంకా దేని మీద ధ్యాస